పరిశుద్ధుల మహోన్నతుడ కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును ధ్యానించినట్టుగా వాక్యము ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మిక కార్యములు జరిగించండి. అపనమ్మకము లేక నమ్మకము కలిగి విశ్వాసము చేత నిన్ను వెంబడించి నీ పునరుద్ధాన శక్తిని బలమును పొందుకొని కృపదాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలండి. హల్లెలూయా. పోయిన వారము ధ్యానించిన అంశం గుర్తుంది ఎవరికైనా? పోయిన వారం పోయిన ఆదివారం రక్షణానందపు మహోత్సవం. హల్లెలూయా. ఇష్టమే కానీ అంశం ఉంది కదా. హల్లెలూయా. రక్షణానందపు మహోత్సవం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము పునరుద్ధానుడైన క్రీస్తును ముఖాముఖిగా చూచుట లేదా కలుసుకునుట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడని క్రైస్తవులుగా మనందరము నమ్మి విశ్వసిస్తాం. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ప్రత్యక్షము కాలేదు, కానీ తనను వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో కదా ఒకడు చనిపోయాడు. 11 మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. తర్వాత మగ్దలేని మరియా, వేరొక మరియా ఆయనను చూశారు. దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన 40 దినములు పునరుద్ధానుడైన తర్వాత ఈ భూమి మీద వారికి కనబడి వారికి ప్రత్యక్షమై ఆయన పునరుద్ధానం గురించి వారికి తెలియజేస్తూ విశ్వాసముందు వారిని బలపరిచి 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనబడి తన పునరుద్ధానపు శరీరమును, పునరుద్ధానపు బలమును, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు కనపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము. దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి కొన్ని సందర్భములను మనం జ్ఞాపకం చేసుకుంటే, చదువుకున్న మొదటి పాఠము ఆదికాండము 32 అధ్యాయము 22 నుండి 32 వచనాల వరకు మనం చూసినట్లయితే, అక్కడ యాకోబు ఎబ్బోకు రేపు దగ్గర తనకున్నటువంటి శ్రమను బట్టి, తనకున్న కష్టమును బట్టి, తనకున్నటువంటి వేదనను బట్టి, తనకున్నటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఎబ్బోకు రేపు దగ్గర ఆ రాత్రి తన భార్యలను పిల్లలను పంపివేసి ఆ రాత్రి ఒక్కడే నిలిచాడు. ఆ రాత్రి ఆయన ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతున్న సందర్భాన్ని మనము అక్కడ చూడగలము. ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి ప్రభువుని చూడగలడు. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా కదా ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు. అలాగే ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి ప్రభుని చూడగలడు, ప్రభుతో మాట్లాడగలడు. ప్రభు కూడా ఎవరితో మాట్లాడతాడంటే ప్రార్థనాపరుడైన వ్యక్తితో మాట్లాడతాడు. ప్రార్థన చేసి అలవాటు కలిగిన వారితో ప్రభు మాట్లాడతాడు. ఇక్కడ యాకోబు అందరినీ పంపివేసి ఒంటరిగా ఉండి ఆయన రాత్రంతా యాకోబు దేవుని దూతతో పెనుగులాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. పెనుగులాట అంటే అంటే పెనుగులాట అంటే దేవుని దూతను కదా పట్టుకొని పోనివ్వడం లేదు, విడిచిపెట్టడం లేదు. ఏమని అడుగుతా ఉన్నాడంటే, దేవా నీవు నన్ను దీవించేంత వరకు కదా, నన్ను దీవించేంత వరకు, నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే యాకోబు యొక్క తొడగూడు మీద కూర్చున్నప్పుడు ఆ తొడ యొక్క కదా ఆ కాలు యొక్క తుర్చి నరము తెగిపోయింది, గాయమైంది, రక్తం కారుతా ఉంది. కానీ యాకోబు ఎంత మాత్రం కూడా దేవుని దూతను విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ మనమైతే ఏదైనా అంశం కొరకు, ఏదైనా అంటే శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా మనం ప్రార్థన అంశాన్ని పెట్టుకొని ప్రార్థించినప్పుడు శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే మనం విడిచిపెడతాం కదా, మోకరించలేము. కొన్నిసార్లు పడుకునే ప్రార్థన చేసేవారు ఉన్నారు. హల్లెలూయా. మంచాల మీద కూర్చొని ప్రార్థన చేసేవారు ఉన్నారు.
ప్రార్థన అంటేనే మోకరించడం కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అతడు శ్రమ వచ్చిందని, కాలు గాయమైందని, చుంచునారం తెగిపోయిందని అతడు ప్రభువును విడిచిపెట్టలేదు. కానీ అతడు ఏ ఉద్దేశంతో ప్రభు పాదము పట్టుకున్నాడు, ఏ ఉద్దేశంతో ఎబ్బొక్కు రేవున ఆ రాత్రి గడిపాడు, ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు, అతడు దీవించబడేంత వరకు, అతడు ఆశీర్వదించబడేంత వరకు, అతని యొక్క జీవితము మార్పు చెందేంత వరకు ప్రభు పాదమును పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రాత్రి అంటున్నాడు, ఉదయం తెల్లవారుజామున దేవుని దూత అంటున్నాడు, ఇదిగో తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే. నువ్వు నన్ను గాయపరిచినా, నువ్వు నన్ను ఇబ్బందించినా, నాకు చేత కాకపోయినా, నా శరీరం సహకరించకపోయినా నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను దీవించాలి. ఇదిగో నేను నా తండ్రి దగ్గర పొందుకున్న ఆశీర్వాదం కంటే, నా అన్నను మోసం చేసి నేను పొందుకున్న ఆ దీవెన కంటే ఇప్పుడు నీ దీవెన నాకు కావాలి. మనుషుల దీవెన కాదు, తల్లిదండ్రుల దీవెన కాదు, సహోదరుని యొక్క దీవెన కాదు, మనుషుల యొక్క దీవెన నాకు కాదు. కానీ ఇదిగో నాకు నీ దీవెన. బేతేలులో ప్రత్యక్షమై కదా నాతో మాట్లాడేవి, నాకు దర్శనమిచ్చేవి, కళ ద్వారా నన్ను దర్శించిన దేవుడు నీవే కదా. ఆ రోజు ప్రత్యక్షమైన దేవా, ఈ రోజు నేను అపాయకరమైన సమయంలో నేనున్నాను, అపాయకరమైన పరిస్థితుల మధ్యలో నేనున్నాను. నా సహోదరుడు 400 మందితో నన్ను ఎదుర్కొంటున్నాడు. ఆయన పగ తీర్చుకోవడానికి, నన్ను చంపడానికి, నన్ను నాశనం చేయడానికి నా సహోదరుడు ఏషావు పరుగున వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా తండ్రి నుండి పొందుకున్న దీవెన వలన నాకు విమోచన లేదు, నాకు సంతోషం లేదు, నాకు నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదం కావాలి అని యాకోబు ఆ రాత్రి వెలుగులాడినప్పుడు తెల్లవారుజామున సమయంలో దూత అంటుంది, నీ పేరేంటంటే యాకోబు అంటున్నాడు. యాకోబు అంటే మోసగాడు. నేను మొన్న ఈ మధ్యనే చెప్పాను, ఒక వారం లోపల కదా. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు, అంటే మోసపూరితమైనటువంటి జీవితం, అంటే నా బ్రతుకు మోసపూరితమైనటువంటిది. నా మాటలు, నా క్రియలు, నా నడవడిక, నా ప్రవర్తన, నా జీవితం ఎలాంటిదంటే నువ్వు బేతేలును దర్శించావు కానీ నా బ్రతుకు మారలేదు. నువ్వు అబ్రహాము చేత నువ్వు మమ్మల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నావు కానీ నా జీవితంలో మార్పు లేదు, నా బ్రతుకులో మార్పు లేదు. ఇదిగో నేను మోసగాడిగా మోసపూరితమైనటువంటి జీవితం జీవిస్తూ మోసపూరితమైన చూపులు, మోసపూరితమైనటువంటి కదా ప్రవర్తన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. ఈ జీవితం వలన చివరికి నాకు దొరికింది ఏంటంటే, ఇదిగో నా సహోదరుడు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తాను. మోసపూరితమైన బ్రతుకు వలన నాకు వచ్చిన మేలు ఏంటంటే మరణము నా కన్నుల ఎదుట ఉన్నది. నాకు ఆ దీవెనొద్దు, ఈ మోసపూరితమైన జీవితం నాకొద్దు. నా పేరు యాకోబయ్య, నేను మోసగాడిని అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా నీ పేరు మారుస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో మనుషులతో పోరాడేటువంటి వ్యక్తి. మోసగాడు కాదు. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే మోసగాడు అని కాదు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పెట్టుకులాడేవాడు, మనుషులతో పోరాడి గెలిచేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే యాకోబుగా ఉండేటువంటి జీవితము గతంలో అయిపోయింది. అంటే ప్రభు దీవించక ముందు, ప్రభు కనబడక ముందు, ప్రభుతో మాట్లాడక ముందు, ప్రభువును దర్శించక ముందు, ప్రభు అతనిని దర్శించక ముందు అతడు యాకోబుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అతన్ని దీవించాడో, ఎప్పుడైతే ప్రభు ఆశీర్వదించాడో, మోసపూరితమైన తన బ్రతుకు, మోసపూరితమైన ఆలోచనలు, మోసపూరితమైనటువంటి తన జీవితము మార్చబడి నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతడు మరలా మోసము చేయలేదు, మరలా పాపము చేయలేదు, ఎవరిని కూడా ఆయన మోసరించలేదు. దేవుడు కూడా ఈ రోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు, నీ పేరు, నీ జీవితము మార్చబడిందా? ప్రభు నిన్ను దర్శించాడా? ప్రభు నీతో మాట్లాడాడా? చాలా మంది అంటారు, నేను ప్రభుతో మాట్లాడాను, ప్రభు నాతో మాట్లాడాడు కదా. మాట్లాడితే ఆయన నీతో మాట్లాడితే, ఆయన నేను దర్శిస్తే, నువ్వు ఆయన చేత తాకబడితే, ఆయన చేత నింపబడితే, ఆయన ద్వారా నువ్వు దర్శించబడితే, యాకోబు అయితే ఇశ్రాయేలుగా మార్చబడాలి. మారైతే కదా మధురంగా మార్చబడాలి. దేవుడు కూడా ఆయన దర్శించిన తర్వాత కూడా ఇది ఇంకా మారాగా ఉన్నావంటే, ఇంకా లోకానుసారంగా ఉన్నావంటే, ఇంకా నీవు కదా యాకోబు లాంటి మోసపూరితమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సరిగా దేవుని దర్శనాన్ని పొందుకోలేదు, సరిగా దేవుడు నిన్ను దర్శించలేదు. అంటే ఒకవేళ ఆయన దర్శించినా నీ జీవితం మారలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ముఖాముఖిగా చూసే అనుభవం అంటే ఆయన లాంటి స్వభావం కలిగి ఉండడమే, ఆయన లాంటి జీవితాన్ని మనం పొందుకొని ఉండడం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు ఒకసారి ప్రభువును చూశాడు, కానీ ఆ చూసినటువంటి యాకోబు అక్కడ అంటున్నాడు, నేను దేవుని ముఖాముఖిగా చూశాను అని ఆ స్థలములకు పెనియేలు అని పేరు పెడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడిని చూసేటువంటి స్థలము, నువ్వు దేవుడిని చూసినటువంటి సమయము, నువ్వు దేవుడిని చూసినటువంటి ఆ క్షణాన నీ బ్రతుకు, నీ జీవితం, మన జీవితాలు మార్చబడతాయి. మన యొక్క జీవితాలు కదా మార్చబడి నూతనమైన జీవితాలను, నూతనమైనటువంటి అనుభవాలలోనికి మనం వెళ్తాం. కానీ మనం వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పునరుద్ధానుడైన క్రీస్తును మనము దర్శించలేకపోతున్నాం. పునరుద్ధానుడైన క్రీస్తు దర్శనాలను మనము పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే పాత స్వభావంలోనే ఉన్నాము. పెరుగులాడే అనుభవం లేదు, ప్రార్థించే అనుభవం లేదు, రోదన ధ్వని చేసే అనుభవంలోనికి మనము రావడం లేదు. ఏ పాటికి మన ప్రార్థన జీవితం లేకపోతే మన ఆత్మీయ జీవితం దేనిపై ఆధారపడిందంటే మనకున్న అప్పులను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, మనకున్న రోగములను బట్టి. అన్ని సౌగా ఉంటే అందరూ గుర్తు వస్తుందా? ప్రార్థనకు వస్తామా? అన్యాకి ఎంతమంది వచ్చారు కానీ 12కి వెళ్తారు. హల్లెలూయా కదా. 6కి పోతాం, 5కి పోతాం. ప్రార్థన అంటే మాత్రం 11 అయితే 12 అయితే. నేను ముందే వచ్చి కానీ ఎందుకు ప్రార్థన ప్రారంభించలేదు, పాటలు పాడలేదంటే అసలు సమయానికి ఎంతమంది వస్తారు, 10 అంటే 10కి ఎంతమంది వస్తారు చూద్దామని ఆగే. అంటే మన సమయం చూడండి కదా. పుటమేస్త్రి 6కి మనం ఏమంటుంటారా, ఆమె ఎక్కడో అద్దరి నుండి ఇద్దరికి నడుచుకుంటా నడవలేక నడుచుకుంటూ కదా. మనం మాత్రం ఆమెకంటే ముందే ఆటో దగ్గర ఉంటాం. కారణం ఏంటి? పనిపై ఉన్న ఆసక్తి కదా, డబ్బులపై ఉన్నటువంటి ఆసక్తి దేవునిపై మనకు లేదు. ఆసక్తి కలిగి ఆయనను వెతికితే, ఆసక్తి కలిగి ఆయనను వెంబడిస్తే, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే, ఆసక్తి కలిగి నువ్వు దేవుణ్ణి కదా దేవుని సన్నిధిలో నువ్వు పెరుగులాడితే ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. ప్రభు ఖచ్చితంగా పెరుగులాడే దేవుడే, అంటే ప్రభు ఖచ్చితంగా నీకు ప్రత్యక్షమై నీ జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యాకోబు ఆ ఒక్క రాత్రి చేసిన ప్రార్థన కదా ఇశ్రాయేలుగా మార్చబడింది. ఇప్పటికీ ఆయన పేరు మీద ఇజ్రాయెల్ దేశం ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ కాదు, భూమి ఉన్నంత కాలం ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు అంటే ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలే. ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి అంటే యాకోబు ఎంత పరిపూర్ణతలోనికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాడో మనము పరిశీలన చేసుకున్నాం. ఒక రాత్రి ఆయన దేవుడితో మాట్లాడాడు. మనం ప్రతి రాత్రి మాట్లాడతాం కదా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వీలు కుదిరినప్పుడల్లా ప్రార్థన చేస్తాం. కానీ స్వభావం మారదు, ఆలోచనలు మారు, తలంపులు మారు. వాక్యానుసారంగా జీవించకుండా వాక్యానికి విరుద్ధంగా ఈ లోకంలో బ్రతుకుతున్నామని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఆ 9వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుండి 18 వచనాల్లో సౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సౌలు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుని సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఆయనను వెంబడించేవారిని, ప్రార్థించేవారిని కదా, ఆయన కొరకు బ్రతకాలని ఒక నిశ్చయతతో, దృఢమైన నిరీక్షణతో ఎవరెవరు ఉన్నారో వారిని చంపాలని, వారు స్త్రీలైనా పురుషులైనా వారిని బంధించి బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చి చెరసాలలో వేసి చిత్రహింసలు చేసి చంపాలన్నది సౌలు యొక్క ఉద్దేశం. తన తలంపులు ఎలా ఉన్నాయంటే దేవునికి విరుద్ధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, దేవునికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉన్నారు, దేవునికి విరుద్ధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన సిలువకు శత్రువుగా నడుస్తూ ఉన్నాడు. తన పత్రికలోనే ఆయన ఒక పత్రికలో అన్నాడు, కొంతమంది సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వారిని గురించి ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్పుచున్నానని అంటాడు. అంటే కారణం ఏంటి దేవుడు బిడ్డలారా? ఒకప్పుడు ఆయన సిలువకు శత్రువుగా, సిలువ కార్యములకు శత్రువుగా, మారు మనసుకు విరుద్ధంగా ఆయన నడిచి క్రీస్తు బోధలకు, క్రీస్తు సంఘానికి, దేవుని బిడ్డలకు హానికరుడుగా, హింసకుడుగా, దూషకుడుగా, నాశనకరుడుగా, ఒక నాశనమైనటువంటి కదా సంఘాన్ని నాశనం చేయాలనేటువంటి స్థితిలో ఆయన బయలుదేరినప్పుడు దమస్కు మార్గంలో దేవుని బిడ్డలారా ఆయన మధ్యాహ్నంలో దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. ఆ దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యాహ్నంలో ప్రకాశమానమైనటువంటి వెలుగు చూడండి. అక్కడ 9వ అధ్యాయంలో అతడు ప్రయాణం చేయొచ్చు
అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన నీవు నన్ను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి సౌలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగు చేత అతడు చూడలేకపోతా ఉన్నాడు. ఆ వెలుగులో అతడు నీవెవడో ప్రభు అని అడిగినప్పుడు, అంటే దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నన్ను ఎలా హింసించుచున్నావు, నన్ను ఎందుకు గాయపరుస్తున్నావని ఆ సౌలుతో అన్నప్పుడు సౌలు అంటున్నాడు, ప్రభువా, నీవెవరు అసలు? నేను ఎప్పుడు చూడలేదే, నీతో ఎప్పుడు మాట్లాడలేదే, నేను ఎప్పుడు దర్శించలేదే, నీవెవరో నాకు తెలియదు కదా ప్రభా, నీవెవరో అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నీవు హింసించుచున్నా యేసును నేను, నీవు హింసించుచున్న యేసును నేను అని ప్రభు చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ప్రభువు డైరెక్ట్ గా హింసించాడా? ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా సంఘాన్ని హింసించాడు, భక్తులను హింసించాడు కదా, ప్రార్థన పరులను హింసించాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని హింసించాడు. దేవుని యొక్క సంఘములు హింసించినప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును అని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘము ఆయన శరీరం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. సంఘము అనే ఉంటారు, కొత్తగా ఉంటారు, మీరు మాత్రం నా వైపు చూడాలి. హల్లెలూయా. సంఘం ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. నిన్ను తిడితే ఆయన తెచ్చినట్టే, నిన్ను కొడితే ఆయనను కొట్టినట్టే, నిన్ను హింసిస్తే ఆయనను హింసించినట్టే, నిన్ను గాయపరిస్తే ఆయనను గాయపరిచినట్టే, నిన్ను నాశనము కమ్మని చెప్తే ఆయన శరీరంను కమ్మని చెప్పినట్టే. దేవుని బిడ్డలారా, ఆయన శరీరం ఎక్కడుంది అంటే ఎక్కడుంది? సంఘమే ఆయన శరీరం, మనమే ఆయన శరీరం, మనమే ఆయన హస్తములు, మనమే ఆయన కాళ్ళు, మనమే ఆయన యొక్క అవయములని దేవుని వాక్యము తానే చెప్తా ఉన్నాడు. సౌలు అంటున్నాడు, నీవు హింసించుచున్నా యేసును, నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావంటే నీవెవరో నాకు తెలియదయ్యా. తెలియక చేశాడు కదా, అజ్ఞానంలో చేశాడు, అసత్యంలో, అంటే వాస్తవము నిజము ఏంటో తెలియక అవాస్తవంలో ఉండి, అసత్యంలో ఉండి, అబద్ధంలో ఉండి, మోసంలో ఉండి సౌలు దేవుని సంఘాన్ని హింసించాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించాడు, ఎప్పుడైతే ప్రభు అతనికి కనబడ్డాడు, ఎప్పుడైతే ప్రకాశమానమైన వెలుగు అతనికి ప్రత్యక్షమైందో ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవేమేం చేయాలో నేను నీకు బోధిస్తాను. అక్కడ వెళ్ళాడు, పట్టణంలోనికి వెళ్ళాడు. 3 దినములు కదా, 3 దినములు అన్నపానములు ఏది పుచ్చుకోకుండా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు 3 దినములు ఉపవాస ప్రార్థన చేస్తాం. 3 దినముల ఉపవాస ప్రార్థనలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. అననీయతో దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు నేను, ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యూదావాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. చాలని 3వ దినముల కదా, 3 దినములే ఆయన ప్రార్థన చేశాడు. అక్కడ ప్రభువు కదా దర్శనమిస్తా ఉన్నాడు. అననీయ, ఎందుకు నువ్వు తిన్నని దండబడిన వీధికి వెళ్ళి తార్సువాడైన సౌలు కొరకు విచారించు. ఎందుకంటే అక్కడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ సౌలుకు నేను 3 దినముల క్రిందగా నేను ప్రత్యక్షమయ్యాను. అతడు 3 దినముల నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థనలో అతని దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఏ దర్శనాన్ని చూస్తున్నాడు అంటే అననీయ అనే వ్యక్తి. హల్లెలూయా. వ్యక్తి వచ్చి చేతులు పెట్టడం కాదు, ఆ వ్యక్తి పేరు కూడా దర్శనంలో చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అననీయ అనే వ్యక్తి వచ్చి అతని తల మీద చేతులు వచ్చి ప్రార్థన చేయగా అతడు దృష్టి పొందినట్లు అతడు చూస్తున్నాడు. దర్శనాన్ని చూస్తున్నాడు, పేరును చూస్తా ఉన్నాడు, అననీయాన్ని చూస్తా ఉన్నాడు. అతడు కదా 3 దినముల ఉపవాస ప్రార్థనలో ఎంత గొప్ప మార్పు వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలును
దేవుని దర్శించడం అయిపోయింది, కానీ ఇప్పుడు సౌలే దేవుడి దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. తన జీవితం 3 దినముల్లో ఎంతగా మార్చబడింది, ఎంతగా మార్పు చెందాడు. ఒకప్పుడు హింసకుడు కదా, అసత్యము చేత, అబద్ధము చేత, మోసం చేత, అజ్ఞానం చేత సంఘమును హింసించి చిత్రహింసలు చేసి ఎదుగు స్టెఫను రాళ్లతో పట్టబడి చనిపోవడానికి ఒక కారకుడు ఇప్పుడేమో ప్రభు యొక్క దేవుని యొక్క ప్రవక్త లేదా అపోస్తలుడు లేదా సేవకుడు అననయ నుంచి ప్రార్థన చేయడము, చేతులు ఉంచడము దర్శనంలో చూస్తా ఉన్నాడు. ఈరోజు ఒక ప్రార్థన పరుడుగా ఇవేం చూడాలంటే దర్శనాలు చూడాలి. పరిశుద్ధాత్ముడైనటువంటి కదా, పునరుత్థానుడైన క్రీస్తును నువ్వు దర్శించాలి. ఆయన దర్శనంలో మనం కనబడాలి కదా. ప్రార్థన చేయకుండానే కొంతమంది దర్శనాలు చెప్తారు. హల్లెలూయా, తప్పలేదు. హల్లెలూయా. చూడండి, అవి దేవుడి సంబంధమైనవా అపవాది సంబంధమైనవా కూడా గ్రహించండి. నా గొర్రెలు నా స్వరం వినంటే దాని అర్థం ఏంటి? ఆయన స్వరాన్నే వినాలి, వేరే స్వరాలు వినపడకూడదు. మనం దేవుడి స్వరం వినాలి. అది ఆ స్వరం దేవుడిదా లేదా అని చూడాలి. గొర్రెలు మీరు చూడండి, ఒక మిమిక్రీ వాడు తన యజమానుడు మాట్లాడినట్లుగా మాట్లాడినా కానీ గొర్రెలు వెలవు. స్వరం అట్లాగే ఉంటుంది కానీ వెలవు. ఎందుకు తెలుసా? నిజంగా తన యజమానుడి స్వరంలో వచ్చే శబ్ద తరంగాల యొక్క వేరియేషన్ వాళ్ళకి తెలుస్తుంది, వ్యత్యాసాలు తెలుస్తుంది. వాయిస్ అదే. మిమిక్రీ చేసేవారు లేదా కదా, రాజకీయ నాయకులు మిమిక్రీ లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళ మాట వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇట్లా మాట్లాడతారని కదా మాట్లాడేవారు ఉన్నారు లేదా? అలా ఒకవేళ మాట్లాడేవాడు వచ్చి యజమానుడు మాట్లాడినట్లుగా యజమానుడి స్వరాన్ని మిమిక్రీ చేసి మాట్లాడిన ఒక్క గొర్రె కూడా ఆ వ్యక్తిని వెంబడించలేదు. ఎందుకంటే తన యజమానుడి స్వరంలో నుండి వచ్చేటువంటి శబ్దము వాటికి తెలుసు. వ్యత్యాసము కదా, మిమిక్రీలో ఉన్నదానికి ఒరిజినల్ వాయిస్ కు వ్యత్యాసము తెలుసు దేవుని పిల్లలు. అలాగే ప్రార్థన చూస్తున్నాను, దర్శనాలు చూస్తున్నారు, మంచిదే. ప్రార్థన చేయకుండా దర్శనాలు చూస్తున్నారు, ఇంకా మంచిదే. కానీ ఆ దర్శనం ఎవరిది? ఆ దర్శనం ఎవరిచ్చారు? ఆ స్వరం ఎవరిచ్చారు? ఎవరు నీతో మాట్లాడుతున్నారు? ఎవరు నిన్ను దర్శిస్తున్నారనే జ్ఞానము మనకు ఉండాలి. మెలకువ కలిగి అంటే జ్ఞానం కలిగి అని అర్థం. హల్లెలూయా. సాతాను కూడా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారా? తానే వెలుగుదూత వేషం వేసుకుని నేనే క్రీస్తునని ఏర్పరచబడిన వారిని సహితము మోసము దినములో మనం ఉన్నాం. అపవాది క్రీస్తురాజు వస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య క్రియలు జరిగిస్తాడు, ఎన్నో సూచన క్రియలు మన మధ్యలో జరిగించి నేనే క్రీస్తునని చెప్తాడు. అంటే క్రీస్తును పోలి ఉంటాడు కానీ క్రీస్తు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ దర్శనాలు చూస్తే అది మంచిది, అది మనకు మేలు. ఏ ప్రార్థన పోను నేను కదా, నేను ఏ ప్రార్థన పోదు, నేను ఎక్కడ ప్రార్థన పోను, మా మందిరంలో కూడా నేను ప్రార్థన పోను, అయినా కానీ దేవుడు నాకు కనపడతానంటే గమనించుకోవాలి మీరు. హల్లెలూయా. నీ దర్శనాలు ఎలా ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి కదా మీరు కూడా చూస్తారు కదా. నిజమైన దర్శనం, నిజమైన ప్రవచనం, నిజమైనటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చేటువంటి వాక్కును మనము గ్రహించాలి. ఇక్కడ పౌలు అంటే సౌలు అతను 3 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. ప్రభువును చూడడం మాత్రమే కాదు, చాలా మంది ప్రభువును చూసి పడిపోయిన వారు ఉన్నారు. కానీ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభువును చూసిన తర్వాత పడిపోలేదు, వెనకడుగు వేయలేదు. అననే అంటున్నాడు, అయ్యా ఈ సౌలు నాకు తెలుసు. ఈ సౌలు ఎవరు అనుకుంటున్నావు ప్రభువా? ప్రభువుకే చెప్తా ఉన్నాడు. సేవకులు దేవుడికి వాక్యం చెప్తారు కదా, మన అయ్యగారు చెప్పారు కదా, సంఘమే అయ్యగారికి వాక్యం చెప్పే సంఘం. హల్లెలూయా. మనలు చెప్పర్లేండి. హల్లెలూయా. మనకు తెలియదుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే దేవుడితో అంటున్నాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు ప్రభువా? ఆయన యెరూషలేములోని సంఘాన్ని పరిశుద్ధులను హింసించినవాడు, చంపినవాడు, సంఘమును చెల్లాచెదురు చేసి విచ్ఛిన్నమైపోయే విధంగా, చెదిరిపోయే విధంగా, నాశనమైపోయే విధంగా స్టెఫనును చంపితే మేమందరం పారిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళి ఉన్నాం. అలాంటి సౌలుకు నన్ను ప్రార్థన చేయమని పంపిస్తున్నాం అంటే ప్రభు అంటున్నాడు. మీరు 15వ వచనం చూస్తే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అననీయ
నువ్వు చూసిన సౌలు వేరు, నేను దర్శించిన సౌలు నువ్వు వెళ్ళినటువంటి సౌలు కదా, అతడు హింసకుడే, అతడు దూషకుడే, అతడు హానికరుడే. కానీ అతన్ని నేను దర్శించిన తర్వాత అతడు ఎలా మార్చబడ్డాడంటే, నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న ఒక పాత్ర, ఒక సాధనము, ఒక పనిముట్టు, ఒక కదా కోత కోసేటువంటి ఒక పనిముట్టుగా నేను మార్చుకున్నాను. నువ్వు వెళ్ళు, అతని కొరకు ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, నువ్వు దర్శనం చూసావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు దేవుని అంటే దేవుడు నిన్ను దర్శించడా, ఏది జరిగినా సరే హల్లెలూయా, ఆత్మ సంబంధమైన కార్యం నీలో ఏది జరిగినా, నువ్వు ప్రార్థన చేసినా, అర్థమవుతుందా, దేవుడు నీకు ప్రత్యక్షమైన దేవుడి దర్శనం నీకు కలిగిన జరిగేది ఏంటంటే సంపూర్ణమైనటువంటి మార్పు. శరీర సంబంధమైన జీవితం విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితం నీవు జీవించాలి. సౌలుగా ఉన్నాడు, పౌలుగా మార్చబడుతున్నాడు, స్వభావము మార్చబడింది. అయ్యో, ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి కొరకు నన్ను ప్రార్థించు, ఒక్కరిని ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేయి, నేను ఒక్కడి కొద్ది ప్రతిష్ఠిస్తాడు. కొన్ని వేల మంది ఉంటేనే దమస్కులో పారిపోయాం, యెరూషలేములో పారిపోయేందుకు దమస్కు వస్తే ఇక్కడ కూడా విడిచిపెట్టకుండా చంపడానికి మా దగ్గరికి వస్తున్నాడంటే ప్రభు అంటున్నాడు, లేదు లేదు, నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని ఎన్నుకున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారని గుర్తుంచుకో. దేవుడు నిన్ను దర్శించాలంటే, దర్శనం నీకు వస్తున్నాయంటే ప్రభు పని కొరకు, పరిచర్య కొరకు, ప్రభు యొక్క బాధ్యతల కొరకు ఆయన నిన్ను ఏర్పాటు చేశారని నువ్వు గ్రహించు. అది గ్రహించకుండా కదా మనం ఏదేదో చేస్తాం. అది కాదు దేవుడు. నువ్వు ప్రార్థన చేయగలిగిన వ్యక్తి అయితే, నిజంగా దేవుడే నిన్ను దర్శిస్తే, నిజంగా దేవుడి యొక్క దర్శనం నువ్వు చూస్తే నువ్వు సంపూర్ణంగా ప్రభువుకు లోపడతావు, సంపూర్ణంగా విధేయత కలిగి ఉంటావు. అంతే. సౌలుగా ఉన్నప్పుడు కదా అతను ఎదురు ఎవ్వరు నిలబడలేకపోయారు. సంఘం ఏ యూదుడు, ఏ వ్యక్తి కూడా నిలబడలేకపోయారు. కానీ ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత ప్రతి చిన్నవాడు వచ్చి ఆయనను బెదిరించడం, ఆయన స్వభావం మారింది. యేసు గొర్రె పిల్లగా అతడు మార్చబడ్డాడు. గొర్రె పిల్ల స్వభావం ఎంతకు ముందు అంటే తొడేలు స్వభావం కలిగిన వాడు. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని తొడేల మందికి గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నానని ప్రభు చెప్పలేదా శిష్యులకు? చెప్పాడా లేదా? ఒకప్పుడు ఆయన తొడేలుగా ఉన్నాడు, ఇప్పుడు గొర్రె పిల్లగా అన్నాడు. మరి మనం ఏంటి, మన స్వభావం ఏంటి, మన జీవితం ఏంటి? భార్యమ్మ మన స్థితి మన ఇంకా మారలేదు. మీరు ఇంకెన్నాళ్ళు మారుతారు? అర్థమవుతుందా? మారలేదని జీవితంలోకి రావద్దు. అసలు ఆ మార్పు మీకు రానే వద్దు, నిన్ను వెళ్ళనే వద్దు. హల్లెలూయా. మార్పు చెందాలి. ఒకవేళ మారకపోతే మారాలి, మార్చుకోవాలి. ఆయన నామమును భరించడానికి, ఆయన నామమును ప్రకటించడానికి, ఆయన నామమును స్తుతించడానికి, గణపరచడానికి, 10 మందిలో సాక్షిగా ఉండడానికే కదా నేను దర్శించేది. నీ ప్రార్థన దేని కొరకు? నువ్వు ఒక సాక్షిగా ఉందామని కదా. నీకు దర్శనం ఇచ్చేది దేని కొరకు? నువ్వు ప్రభు స్వారూప్యంలోనికి, ప్రభు పోలికలోనికి మార్చబడతావనే కదా. శరీర సంబంధమైన నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడాలనే కదా నీతో ప్రభు నిన్ను దర్శించింది. మీరు ఈ దర్శనంలో చూస్తే వెలుగు ప్రకాశించినప్పుడు ఎవరైనా ప్రభు స్వరం కదా విన్నారు, కానీ చూసారా? ఎవరితోనైనా ప్రభు మాట్లాడారా? చూడండి, అక్కడ అందరూ ఉన్నారు. మీరు చూస్తే 7వ వచనంలో అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడ్డారు. స్వరం ఎవరితో మాట్లాడింది? సౌలుతోనే మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో, అంటే అక్కడ ఉన్న వారితో ఎవరితో ఆయన మాట్లాడాడు ప్రభు? ఆయనకి ఎవరు అవసరమో వారితోనే మాట్లాడు. మరి నీతో మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? నా అవసరం దేవునికి లేదనా? అర్థమవుతుందా? నేను పని చేయని అవసరం లేదనా? నేను ప్రార్థన చేయని అవసరం లేదనా? నాకు బాధ్యత అవసరం లేదనా? నేను దేవుని పరిచర్యలో పాలు పొందకూడదనా? దాని అర్థం కాదు. దేవుడు బిడ్డలారా, నీతోనే మాట్లాడుతున్నాడంటే నువ్వు ప్రభువుకు కావాలి. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడంటే నువ్వు దేవునికి కావాలి. దేవునికి నువ్వు చేసే ప్రతి ప్రార్థన విని నీకు జవాబు ఇస్తున్నాడంటే దేవుడు నిన్ను వాడుకోవాలని తన పనిలో, పరిచర్యలో, ప్రతి విషయంలో ఆత్మ సంబంధమైన వాటిలో నిన్ను తన యొక్క సాధనముగా, పనిముట్టుగా, పాత్రగా, తన చేతి పాత్ర మలుచుకోవాలని ఆశపడతాము. పక్కన 10 మంది అవసరం లేదు, పౌలు ఒక్కడే కాదు. అందుకే ప్రభుతోనే, అదే ప్రభు పౌలుతోనే మాట్లాడుతున్నాడు. ఇంకెవరితో మాట్లాడు? వాళ్ళు స్వరాన్ని ఇచ్చినారు కానీ ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు వారికి తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ సౌలుకు తెలియకపోయిన సౌలు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, నువ్వు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ ఉండాలో, నీ జీవితం ఏమైందో, భవిష్యత్తు గురించి నేను మాట్లాడతాను. మరి మనతో ప్రభు మాట్లాడుతున్నాడంటే మనతో పని లేదనా? మనం పనికి మాలేని మరమనా? మనకు అవసరం అంటే దేవుడితో మనకు అవసరం లేదనే దాని అర్థం కాదు. దేవుడు
ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. నీ ఎడల దేవుని ప్రణాళిక ఉంది, నీ ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. మనం చదువుకున్న కీర్తనలో ఆ మాటలు చెప్పాడు కదా. హల్లెలూయా. 40వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారముగా వాటిని వివరించి చెప్పదనకొచ్చిన అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. చాలండి. ఇక్కడ అంటున్నాడు, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు కదా. ఆయన మన ఎడల ఆయనకు ఒక తలంపు ఉంది కాబట్టి, ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి, ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరితో మాట్లాడతారు? మనతోనే మాట్లాడుతున్నాం కదా. సంఘం ఎంతమంది? 65 కుటుంబాలు ఉన్నాయి. ఎవరు రాలేదు? ఎందుకు? నువ్వేందుకు వచ్చావంటే నీతో ప్రభువుకు పని ఉంది. నీ ఎడల దేవుని తలంపు ఉంది, నీ ఎడల దేవుని ఉద్దేశం ఉంది. వారు దేవుని యొక్క తలంపుకు, ఉద్దేశానికి, ప్రణాళికకు ఇదిగో పెడచెవిని పెట్టి అవిధేయులుగా ఉండిపోయి వారి ఇంటి దగ్గర ఫంక్షన్లకో, ప్రయాణాలకో, పెళ్లిళ్ళకో, పనులకో, దేనికో వెళ్తే నువ్వు మాత్రమే పనులు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు అన్నీ కూడా నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ ఎడల ఆయన కార్యములు, ఆయన అద్భుత క్రియలు ఉన్నతమైనవి, వివరించలేనివి, లెక్కించలేనివి కదా. దేవుని బిడ్డలారా, నీవు నేను ఆయన ప్రణాళికలో ఉన్నాం. అందుకే ఆయన మనతోనే మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన మనకు మాత్రమే దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మన ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు. మనము ఈ 40వ అధ్యాయంలో మీరు చూస్తే 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, చీకటిగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమును క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి యెహోవా యందు నమ్మకించెదరు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఎందుకు నాశనకరమైన గుంటలో నుండి మనల్ని తప్పించాడు? ఎందుకు చిగట ఊపిలో నుండి మనలను విడిపించాడు? పరిశీలన చేసుకోవాలి కదా. చాలా మంది పడిపోతున్నారు, చాలా మంది కదా, చాలా మంది పడిపోతున్నారు, పాపంలో ఉంటున్నారు. అయినా ప్రభు వారిని రక్షించట్లేదు, అయినా ప్రభు వారితో మాట్లాడలేదు. ఎందుకు? దేవుని బిడ్డలారా, ఒక ప్రణాళిక, ఒక దేవుని యొక్క ఉద్దేశం అనేలా ఉంది. నాశనకరమైన తెగుళ్ళు, నాశనకరమైన గుంటలో, చికటగల దొంగ ఊపిలో మనం పడినప్పుడు ఆయన మనలను పైకి లేవనెత్తి మన పాదములను సమభూమి మీద కదా, మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరుస్తున్నాడు. దేని కొరకంటే నీవు అనేకుల ఎదుట కదా, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించరు. దేన్ని చూసి? నీవు నిలబడడాన్ని చూసి. హల్లెలూయా. నిలబడటం అంటే ఆరాధన ముందు కదా, ఉత్తర ప్రత్యుత్తరాలు, తర్వాత చెప్పండి స్వార్థ పాఠం, కానుకలు వేసినప్పుడు అపోస్తలుల విశ్వాసకులు అట్లా నిలబడ్డా? బండ మీద నిలబడి. బండ అంటే క్రీస్తులు. నా యందు వీరుడు, చెప్పండి, నా యందు వీరుడు, మీ యందు నా మాటలు కదా. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలుంది కదా. వరదలు, వర్షాలు, తుఫాన్లు, గాలులు ఎన్ని వచ్చినది పడిపోతుంది. ఇక్కడ కూడా అంతే అంటున్నాను. నాశనకరమైన దొంగ ఊపి, జగట ఊపి ఎన్ని వచ్చినా నువ్వు నన్ను లేవనైతే ఎక్కడ నిలవపించావంటే బండ, క్రీస్తు అనే బండలో నన్ను నిలవపించావు కాబట్టి నేను పడిపోను, నేను కృంగిపోను, నేను మునిగిపోను, నేను పతనమవును, నేను నాశనంలో పడిపోను. ఎందుకంటే నా పాదములను క్రీస్తు అనే బండపై నువ్వు నిలవబెట్టావు. దేవుడు బిడ్డలారా, దానిని చూసిన అనేకులు కదా, అనేకులు దానిని చూసి, దేన్ని చూసి? నువ్వు క్రీస్తులో ఉండడాన్ని చూసి, నువ్వు ప్రార్థన పరుడు అయి ఉండడాన్ని చూసి, నువ్వు భక్తి పరుడు అయి ఉండడాన్ని చూసి, నువ్వు ఆత్మ సముద్రుడు అయి ఉండడాన్ని చూసి, నువ్వు దేవుళ్ళు ఎదగడాన్ని చూసి, నువ్వు దేవుళ్ళు బలపడడాన్ని చూసి, నీలో ఉన్న విశ్వాసమును బట్టి, నువ్వు దేవుళ్ళు ఆత్మలో పరిశుద్ధాత్మ వరములలో విస్తరించడాన్ని బట్టి నిన్ను చూసిన వారు అనేకులు కదా. నువ్వు స్వార్థ చెప్పిన అవసరం లేదు, నువ్వు బోధించిన అవసరం లేదు, కరపత్రాలు పంచిన అవసరం లేదు. నిన్ను చూసిన వారు కదా అనేకులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా,
ఈరోజు ప్రభు నిన్ను దర్శించేది దేని కొరకంటే నీవు స్థిరమైనటువంటి క్రీస్తు బండలో నువ్వు నాటబడి నీ ద్వారా అనేకులను ఆకర్షించడానికి, అనేకులను ప్రభు ఎదుకు నడిపించడానికి దేవుడు పెట్టాడు. ముఖాముఖిగా చూసి ఏం చేద్దామని కదా, ప్రభుని ముఖాముఖిగా దర్శనాలు చూసి లేకపోతే ఏదైనా సరే ప్రత్యక్షతలు చూసి ఏం చేద్దామని మనకు మనం సంతోషపడడానికా ఆనందపడడానికే కాదు దేవుడి కొరకు అనేకులను సంపాదించడానికి. సౌలును దర్శించిన దేవుడు కదా, తర్వాత సౌలు ద్వారా ఏం జరిగింది? 14 పత్రికలు రాయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల లక్షల ఆత్మలు ప్రభు చెంతకు నడిపించారు. దేనిని బట్టి? ఆయన దర్శించడాన్ని బట్టి, ఆయనకు పౌలు ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు తన జీవితాన్ని మార్చాడు. అనేకులు అది చూసి ఆయన యందు కదా, దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మకంతో విశ్వాసంతో ప్రభువును వెంబడించినట్లుగా దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం ప్రభువుని చూస్తున్నామంటే, మనం ప్రార్థన చేస్తున్నామంటే, మనం దర్శనం చూస్తున్నామంటే మనలో ఒక పరిపక్వత రావాలి. మీరు కాయలు చూడండి కదా, పువ్వు తర్వాత పువ్వు నుండి చిన్నగా పిందెలు, తర్వాత కాయ, తర్వాత ఫలభరితమైన జీవితం. మరి మనలో ఎందుకు రావడం లేదు? మనలో ఎందుకు ఇదే స్థితిలో ఉంటున్నాం కదా? ఎట్లా ఉంటే అట్లానే ఉంటున్నాం. ఆర్టిఫిషియల్ కదా, దీనికి ఒక సువాసన ఉండదు. ఇక పువ్వులు ఉన్నాయి, కాయలు కావు. ఎన్ని సంవత్సరాలు తెచ్చినా కదా, ఎప్పుడో ప్రేమరాజు దగ్గర తెచ్చినప్పుడు అట్లే ఉన్నాయి పువ్వులు, ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. రక్షించబడినప్పుడు అట్లే ఉన్నాం కదా, మునిగినప్పుడు అంతే ఉన్నాం కదా, 3 సార్లు మునిగి బాప్తిసం తీసుకున్నప్పుడు ఇట్లనే ఉన్నాం. ఇది ఇంతే జీవితం. అర్థమవుతుంది అన్నమాట. దేవుడు బిడ్డలారా, మనము క్రీస్తుని చూసామంటే మన జీవితమే మారాలి, మన బ్రతికే మారాలి, మనం ప్రభు కొరకు జీవించాలి. దేవుడు బిడ్డలారా, అక్కడ మీరు పౌలు జీవితం ఎంత చక్కగా ఆయన గొప్ప పరిచర్య జరిగించాడు. సుఖ సంతోషాల మధ్య ఆయన పరిచర్య చేయలేదు. ఆయన అంటున్నాడు, దేన స్థితి ఎందున, సంపన్న స్థితి ఎందున, ఏ స్థితి కలిగినా ఆ స్థితిలో నేను సమృద్ధి కలిగి ఉన్నాను, ఆ స్థితిలో నేను సంతోషిస్తున్నాను, ఆ స్థితిలో నేను ఆనందపడుతున్నాను, ఆ స్థితిలో సంతోషంగా ఆనందంగా నేను గడుపుతున్నానని ప్రభు చెప్తూ ఉన్నాను. మనకు అన్ని శ్రమలు లేవు, మనకు అన్ని కష్టాలు లేవు, మనకు అన్ని ఇబ్బందులు లేవు. దేవుడు బిడ్డలారా, కానీ మనము దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాము, దేవుని కొరకు మనము జీవించలేకపోతున్నాము. యాకోబు కదా, దేవుడు దర్శించిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దావీదు కదా, బండ మీద నేను నిలబడ్డాను, నన్ను చూసి అనేకులు ప్రభు ఎదుగు వస్తారని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత కొన్ని సంఘములను స్థాపించాడు. లక్షల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. శ్రమలో అయినా కష్టంలో అయినా. మీరు సువార్త భాగంలో చూస్తే అక్కడ కూడా తోమ అంటాడు కదా, శిష్యులు అంటారు, మేము యేసు ప్రభువును చూసినాం, పునరుద్ధారుడైన క్రీస్తును ఆయనను మేము చూసామంటే, నేను మాత్రం మీరు చెప్పింది నేను నమ్మను. మీరు ఎంత చెప్పడు కాక, నేను 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నా, ఆయన మొదట నాకే అన్నం పెంచినా, నాకే కూరేసినా, నాకే కదా రొట్టినిచ్చినా, ఏది ఇచ్చినా సరే నేనైతే నమ్మనంటే నమ్మను. ఎందుకంటే నాకు నమ్మకం లేదు. ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేవడం అనేది అది అసాధ్యం. నేను నమ్మనంటే నమ్మనని చెప్తా ఉన్నాడు. కానీ ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు తోమాను పిలుస్తూ ఉన్నాడు. తోమా నా దగ్గర శిష్యుడితో ఆయన అంటాడు, నేను ఆయన గాయములను ఆయన చేతిలో వేలు పెట్టి తిప్పితే కానీ, ఆయన ప్రక్కలు చేయించితే కానీ, ఆయన గాయములను తాకితే కానీ నేను నమ్మనంటే ప్రభు అంటున్నాడు, తోమా అవిశ్వాసి కాక విశ్వాసి ఉందా, వచ్చి నా యొక్క ప్రక్కలో ఉన్నటువంటి గాయములను ముట్టుకో, నా చేతిలో ఉన్నటువంటి 4 చేతుల్లో ఉన్న గాయములను వేలు పెట్టి చూడు, అవిశ్వాసి నువ్వు కావద్దు అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ అప్పటి వరకు అవిశ్వాసిగా ఉన్నాడు, అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. మనం ఇంత అపనమ్మకంలో అవిశ్వాసం ఉండడానికి కారణం ఏంటంటే ఆయనే. హల్లెలూయా. తోమానే భారతదేశాన్ని సువార్త చేసింది, ఆయన లాంటి స్వభావం మనకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. తోమాతో ప్రభు అంటున్నాడు, నువ్వు అవిశ్వాసం కావద్దు. చూడండి, యోహాను రాస్తున్నాను, యోహాను సువార్త నీ చెయ్యి చాచి 25 వచ్చింది. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిదమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలలో ఉంచితేనే కానీ నమ్మనని ఆయనతో వారితో చెప్పిన దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటే వారు తోమా
తనతో ఉన్నటువంటి శిష్యులతో నేను చూడాలి, నేను చూస్తేనే నమ్ముతానంటే అక్కడ ప్రభు ప్రత్యక్షమై 27వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత తోమాను చూచి నీవు వేలు ఇచ్చి చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి కనుక చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పిన. అక్కడ ప్రభు అంటున్నాడు, నీ చేయి తీసుకొని వచ్చి నా ప్రక్కలో ఉంచి నా గాయములను చూడండి, నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే నా ప్రభు అంటే నా ప్రభువులో నీవే, నా అధికారి నీవే, నా ఏలిక నీవే, నన్ను నాపై సమస్త అధికారము నీకే అని చెప్తూ ఉన్నాడు. నా దేవ అంటే నా దేవుడవు, నా రాజువు నీవే అని ఆ మాటలో ఉన్నటువంటి అర్థము. మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్తే అక్కడ ఆయన కట్టినటువంటి అంటే ఆయన ప్రకటించినటువంటి ప్రాంతంలో కొన్ని చర్చెస్ ఇప్పుడు ఉన్నాయి. ఆ చర్చెస్ పైన ఉంటుంది మై లార్డ్ మై గాడ్ మై లార్డ్ అనే పేరు ఉంటుంది. నా ప్రభువా నా దేవా, మై లార్డ్ మై గాడ్ అనే పేరు అక్కడ ఇంగ్లీష్లో చెప్పబడింది. ఎందుకంటే నా ప్రభువా నా దేవా అని ఆయన అన్నాడు. అంటే అక్కడ నమ్మాడు, చెయ్యి పెట్టి చూడలేదు, వేలు పెట్టి చూడలేదు, పరికించి చూడలేదు, కానీ ప్రభువును చూడగానే తనలో ఉన్న అవిశ్వాసము కోల్పోయాడు. తనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తొలగించుకొని దేవా ప్రభువా అని స్మరిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రభువుని చూస్తే ఆయనకు లోపడాలి. తోమా నేను భారతదేశానికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు, కానీ చివరికి తెలియకుండానే భారతదేశం వచ్చాడు. తెలుసు తెలియదు అంటే 12 మంది అపోస్తలులు సువార్త ప్రకటించడానికి వారు చీట్లు వేసినప్పుడు తోమాకు భారతదేశం వచ్చిందంటే నేను భారతదేశం పోను, వాళ్ళంతా ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు, వాళ్ళంతా విగ్రహాల దగ్గర నేను పోనంటే పోనన్నాడు. తెలియకుండానే మలబార్ ప్రాంతానికి వచ్చి సముద్ర తీరం అంతా కూడా కేరళ మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా చెన్నై మొత్తం కూడా ఆయన సముద్ర తీరం అంతా సువార్త ప్రకటించడానికి కేరళలో 90% క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా. అక్కడ నుండి వచ్చింది. వాళ్ళని ఏమంటారంటే సిరియన్ ఆర్థడాక్స్ అంటారు. ఇంకా తోమా శిష్యులకు కూడా వారికి అనేకమైన పేర్లు ఉన్నాయి, దాని గురించి మనకు అవసరం లేదు. కానీ హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, భారతదేశానికి 52వ సంవత్సరంలో క్రీస్తు చనిపోయిన 22 సంవత్సరాలకు భారతదేశానికి సువార్త వచ్చింది. ఒక అపనమ్మకస్తుడు విశ్వాసిగా మార్చబడడం ద్వారా, ఒక అపనమ్మకస్తుడు ప్రభువును చూచుట ద్వారా. మరి మనము ప్రభువుని చూడాలి అంటే, మనము దేవునితో ఉండాలంటే మొదట అక్కడ చెప్పాడు కదా, ఎక్కడ చూసినా సరే 3 పాఠాల్లో ప్రార్థన జీవితం కనబడుతుంది కదా. ఆదికాండంలో అక్కడ ప్రార్థన చేస్తుంటేనే దేవుని దూత ప్రత్యక్షమైంది. 2వ పాఠంలో ఆడ ప్రభు ప్రత్యక్షమైన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇక్కడ దేవుడు అంటే యేసుక్రీస్తు నన్ను చూడగానే నా ప్రభువా నా దేవాని తన జీవితాన్ని ప్రభువుకు అపనమ్మకస్తుడిగా ఉన్న తను ఒక నమ్మకమైన వాడుగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఈ ముగ్గురు ద్వారా దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ద్వారా ఇజ్రాయేల్ రాజ్యం ఏర్పడింది కదా. సౌలు ద్వారా పౌలుగా మార్చి సంఘాలను ఆయన స్థిరపరిచాడు. తోమా ద్వారా భారతదేశం అంతటిని క్రైస్తవ రాజ్యంగా మార్చినట్లు దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే నీ వలన ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు పని ఉంది నీతో. ఇంకొకటి, ఆయన నీతో మాట్లాడుతున్నాడంటే అవిశ్వాసం కూడా నీలో ఉంది. హల్లెలూయా అని ఒకటే కోణం వచ్చాడు కదా. 11 మందిలో 10 మందితో పేతురు నా దగ్గరికి రానొచ్చు అంటున్నాడా? అనట్లేదు. తోమా ఏ మాట అయితే శిష్యులతో చెప్పాడో అదే మాటతో అవిశ్వాసం కాక నా దగ్గరకు వచ్చి చేతులను పెట్టి రేలను పెట్టి నా గాయకులను పరీక్షించి అప్పుడు విశ్వాసిగా ఉండని చెప్తా ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే ఒకటి మన విశ్వాసంలోనికి నడిపించడానికి, రెండవది మనలను కదా ఆయన పనిలో పాలి భాగస్తులుగా చేయడానికి, పనివారిగా చేయడానికి, పాత్రలుగా చేయడానికి, పనిముట్టుగా చేయడానికి, సాధనములుగా చేయడానికి ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మన ఎడల ఆయనకున్న తలంపులు విస్తారములు, ఆయనకు మన ఎడల ఉన్న ఆలోచనలు క్రియలు ఎన్నో విస్తారం, అవి వివరించలేమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరం కూడా
దొంగ ఊపిలో నుండి కదా, నాశనకరమైన గుట్టలో నుండి, జిగటగల ఊపిలో నుండి, అంటే అవిశ్వాసము, అపనమ్మకము, అవిధేయత కదా, ఇవన్నీ కూడా ఏంటంటే మనలను దేవుని నుండి దూరం చేసి, ఒకవేళ ప్రభు తోమాతో మాట్లాడకపోతే తన జీవితాన్ని అప్పగించుకునేవాడా? పౌలుతో మాట్లాడకపోతే తన జీవితాన్ని అప్పగించుకునేవాడా? ఎదుగో యాకోబుతో దేవుడు ఆయన పేరును మార్చకపోతే యాకోబు ఉండేవాడు కాదు. ఖచ్చితంగా ఏశావు చేతిలో చనిపోయేవాడు. కానీ ఆయన మాట్లాడాడంటే నీకు ఇంకా తన జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను నిలవబెట్టుకోవడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను స్థిరపరచడం ద్వారా అనేకులు దానిని చూసి కదా, నీ స్థిరమైన విశ్వాసాన్ని చూసి, భక్తిని చూసి అనేకులు నీ ద్వారా ప్రభు ఎందుకు రావడానికి, ప్రభు నన్ను మనతో మాట్లాడుతున్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనతో ఆయన కదా ఇంకా తన సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా దేవుడితో పునరుద్ధానుడైన క్రీస్తును ముఖాముఖిగా చూసి ఆయనను కలుసుకోవాలని ప్రభు ఈరోజు వాక్యము తెలియజేస్తా ఉంది. ఎలా కలుసుకోగలం? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఒకటే ప్రార్థనకు పరిశుద్ధుగా, పాపుగా, నమ్మకస్తుగా, అపనమ్మకస్తుగా అది పక్కన పెట్టండి. ప్రార్థన ఆయుధం ద్వారా నువ్వు ప్రభుని కలుసుకోగలవు, జీవితాన్ని మార్చుకోగలవు, బ్రతుకును మార్చుకోగలవు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు, అనేక ఆత్మలను నువ్వు సంపాదించగలవు. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ప్రార్థన ద్వారా పునరుద్ధానుడైన క్రీస్తును కలుసుకొని ఆయన మన ఎడల ఆయనకున్న తలంపులను తెలుసుకొని, ఆయన తలంపులను బట్టి, ఆయన ప్రణాళికను బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి ఈ లోకంలో సజీవులుగా ఆయన సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయము మనకు దయచేయుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా. ఉదయకాల సమయంలో మీరు వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. మొదటిగా పాప జీవితం జ్ఞాపకంలో, మోసపూరితమైన జీవితం. రెండవది అయా సౌలులో అవిధేయత, అయాదు ప్రభా అజ్ఞానము, అసత్యము, అబద్ధము అతనిలో ఉన్నాయి. అయాదు తోమలో అయాదు ప్రభా అపనమ్మకం ఉంది, అవిశ్వాసం ఉంది. తండ్రి ఇదిగో ప్రభా మీరు ముగ్గురి జీవితాలు ప్రార్థన ద్వారా ఒక బలమైన సాధనములుగా, పనిముట్లుగా పునరుద్ధానుడైన క్రీస్తుని తెలుసుకొని ఆ క్రీస్తుకు పునరుద్ధానములకు రెండవ రాకడకు సాక్షులుగా వారు నిలబడి అనేక మందిని సంపాదించినట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. మేము కూడా తండ్రి దొంగ ఊపిలో నుండి, జిగటగల ఊపిలో నుండి, నాశనకరమైన గుంట నుండి నువ్వు మమ్మలను తప్పిస్తున్నావంటే, పాపములు చేయకుండా మమ్మల్ని అడ్డగిస్తూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఉన్నావంటే అయాకు మేము స్థిరంగా విశ్వాసమందు అయాకు ప్రభు బలపడాలని నువ్వు ఆశపడుతున్నావు. ఎదుగు మేము బలపడడం మాత్రమే కాదయ్యా, మా ద్వారా అనేకులు ప్రభు అనేకులు మా భక్తిని చూసి, విశ్వాసాన్ని చూసి, నమ్మకంను చూసి, పరిశుద్ధతను చూసి, ఆత్మసంబంధమైన జీవితాన్ని చూసి అనేకులు ప్రభు నీ యందు భయభక్తులు కలిగి అయా నీ యందు విశ్వాసం ఉంచాలని నీ ప్రణాళిక ఉన్నది. కాబట్టి అయా మా ప్రార్థనలో నేను చూచినట్లు, మా ప్రార్థన గదిలో నేను కలుసుకున్నట్లు, మా ప్రార్థన జీవితం ద్వారా నేను అనుసరించినట్లు, వెంబడించినట్లు కృప చూపించి ప్రార్థన ద్వారానే నీ తలంపులను, నీ ఉద్దేశములను మేడలా జరిగించుకుంటూ నీ కృపా సహాయం అందరికీ దయచేసి మాకు మా ఘనత ప్రభావములను పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను.